పార్వతీపురంలోని బలిజిపేట పెదపెంకి ఎంపీపీ పాఠశాల విద్యార్థులు గాయాల పాలైన సంఘటన ఎక్స్ వేదికగా మంత్రి లోకేష్ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి విద్యార్థులు యువత పోరులో పాల్గొన్నారని, తిరుగు ప్రయాణంలో గాయపడ్డారని ప్రచారం సాగుతోంది. దీంతో మంత్రి లోకేష్ సీరియస్ గా స్పందించారు. అధికారులు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మరోవైపు పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు యువత పోరు కార్యక్రమానికి విద్యార్థులకు సంబంధం లేదని చెప్పారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు బల్జిపేట మండలం పెదపింకి గ్రామంలో ఉండే 1వ నెంబర్ స్కూల్ ఎత్తివేతపై అక్కడున్న పిల్లలు కూడా పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ దగ్గరికి వచ్చి వాళ్ళ గ్రీవెన్స్కి వెళ్ళి వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈ రాష్ట్రంలో ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడికి విద్యని దూరం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ఆలోచన చేస్తున్న సందర్భంగా బల్జిపేట మండలానికి సంబంధించి సుమారుగా 7 స్కూల్స్ ని ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ పేరట పేదవాడి దగ్గర ఎవరైతే దళిత వర్గాలు, అట్టడుగు వర్గాలు, నిమ్న జాతులు బాధితులు ఉన్నారో వాళ్ళకి విద్య దూరం చేయాలనే ఆలోచనతో ఈ ప్రైమరీ మోడల్ స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ చేసి చాలా దూరంగా పెడితే వాళ్ళ తల్లిదండ్రులు నిరాకరించడం అనేది జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు కూడా ఉద్యమాలు చేయడం మనం చూసాము. మరి ముఖ్యంగా నిన్నను జిల్లా కలెక్టరేట్ వద్దకి స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ధర్నా చేస్తే ఈరోజు నారా లోకేష్ గారేమో రాజకీయాల కోసం, స్వప్రయోజనాల కోసం ఏ రాజకీయ పార్టీ కూడా వాడుకోకూడదు, ఇది దారుణం, దురదృష్టకరం అని చెప్పి అనడం నిజంగా శోచనీయం. నేను గౌరవ విద్యాశాఖ మంత్రి గారికి నేను సూటిగా అడుగుతున్నాను, అయ్యా జూన్ 12వ తేదీ నుండి నేటి వరకు ఆ పిల్లలు మధ్యాహ్న భోజనం పథకం తినలేదు అని అంటే దీనిపై మీ విద్యాశాఖ కానీ, మీ కలెక్టర్ గారు కానీ, లేదా మీ ఎంఈఓ కానీ స్పందించకపోవడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాను. అలాగే నేటి వరకు స్కూల్ స్టార్ట్ అయిపోయిన తర్వాత వాళ్ళ పుస్తకాలు కానీ, స్కూల్ బ్యాగ్స్ కానీ ఆ విద్యార్థులకు ఇవ్వకపోవడము వాస్తవం అవునా కాదా ఒకసారి పరిశీలన చేయమని చెప్పేసి మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను. అయితే అక్కడున్న 40 సంవత్సరాల నుండి ఆ ప్రాంతంలో 1986 నుండి అక్కడ స్కూల్ ఉంది. ఆ స్కూల్ ఎత్తివేయొద్దు. ఆ గ్రామంలో సుమారుగా 11,000 పాపులేషన్ ఉన్న గ్రామం. ఆ గ్రామంలో దళితులు అనేవాడు సుమారుగా 2,500 నుండి 3,000 మంది దళితులు ఉంటారు ఆ గ్రామంలో. అయ్యా 40 సంవత్సరాల క్రితము మా గ్రామస్తులందరము కలిపి స్థలం ఇచ్చి స్కూల్ నిర్మాణం చేసుకొని ప్రభుత్వానికి అప్పచెప్పాము. ఈరోజు ఆ స్కూల్ ఎత్తేస్తే మా పిల్లలు, చిన్న పిల్లలు, మేమందరము కూడా కూలీ నాలి చేసుకున్న వ్యక్తులము. ఒకవేళ మా పిల్లల్ని ఇక్కడి నుండి దూరంగా తీసుకెళ్లాలంటే మేము ఆ పూట కూలి మానేసి వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ బ్యాగులు మొయ్యలేక అక్కడ పెట్టాల్సి వస్తుంది. వాళ్ళ వలసలు ఉండేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి హై స్కూల్ విద్యను అభ్యసిస్తారు? ఒకసారి ఆలోచన చేయమని నారా లోకేష్ గారిని మేము సూటిగా అడుగుతున్నాం. విద్యా వ్యవస్థలో సంస్కరణ తేవడం మంచిదే, కానీ పేదవాడికి విద్యను దూరం చేయడం మంచిది కాదని చెప్పేసి నేను మాజీ ఎమ్మెల్యేగా, ఆ ప్రాంత వాసిగా, అక్కడ పుట్టిన వ్యక్తిగా అడుగుతున్నాను.